హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు జీడిపప్పు ఉప్మాతో వచ్చేసాను. సో ఇది ఎలా చేయాలో రెసిపీ చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక దాంట్లో జీడిపప్పులు వేసి వేయించుకోండి. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత మనం రవ్వ వేసి వేయించుకోవాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ ఇక్కడ నెయ్యి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు ఆయిల్తో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తే కొంచెం మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. అవి వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టమాటో సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసాక కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలు, టమాటోలు తొందరగా వేగుతాయి. ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ ఒక 2 గ్లాసెస్ తీసుకుంటే వాటర్ 4 గ్లాసెస్ పోసుకోవాలి. ఇది సన్న రవ్వ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక మరుగు వచ్చాక మళ్ళీ మూత తీసి దాంట్లో మనం పక్కన వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసుకొని కలుపుకోండి. ఎక్కువగా కలిపితే మెత్తగా అయిపోతుంది ఉప్మా. ఎక్కువగా కలపకుండా కొంచెం కలపాలి. అండ్ రవ్వ వేసి కలుపుకునేటప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ మంట కూడా చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే రవ్వ ముద్దలుగా అయిపోతుంది. సో మెల్లిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా అయితే ముద్దలు కట్టకుండా మంచిగా ఉంటుంది. సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి తీసి కలిపేసుకోవాలి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఈ జీడిపప్పు ఉప్మా ఒకసారి చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.